త్రిష ఇంటికి వెళ్ళి 2:30 గంటలు అక్కడ ఉండి ఇంటికి తన దానికి పోతాడట. ఇది రెగ్యులర్ గా చేస్తున్నటువంటిది అతను. సరే భార్యది విడాకులు ఇంకా క్లియర్ అయితే ఆమె పెళ్లి చేసుకుంటాడేమో తెలియదు అతన్ని, ఉంది అనేది ఓపెన్ అక్కడ అది స్పష్టంగానే కనబడుతోంది. కాకపోతే దానికి ఈ పదాలు మనం వాడాల్సిన ఇదైతే కాదు. అవసరం లేదు అక్కడ. మేబీ త్రిష ప్రెషర్ అతని మీద వెంటనే పడి ఉంటుంది, ఇద్దరికి కడుపు రగిలిపోయి ఉండొచ్చు, దాని పర్యవసానం ఇట్లాంటిది అయ్యి ఉండొచ్చు. కానీ పోలీసింగ్ మీద విజయ్కి గ్రిప్పు లేదు, పోలీసుల మీద గ్రిప్పు లేదు అన్నదానికి సాక్ష్యం నిన్న వాళ్ళు అరెస్ట్ చేసిన తీరు. నేను తమిళనాడు రాజకీయాలు దగ్గర నుండి కవర్ చేసింది 2 సార్లు ఎలక్షన్స్, వేరే ఛానళ్లలో చేసిన పుణ్యమాని. తమిళనాడు ఎలక్షన్స్ 2 టైమ్స్ కవర్ చేశాను నేను దగ్గరుండి, అక్కడికే దిగి మరి. అక్కడ వీళ్ళందరూ సినిమా యాక్టర్లు వీళ్ళందరూ ఓట్లేసే బూత్, కరుణానిధి ఓట్లేసే బూత్ ఇవన్నీ చూసినోండి నేను, జయలలిత బూత్ ఇవంతా కూడా. అక్కడ రాజకీయం ఎట్లా ఉంటుందో కూడా చూసినోండి నేను ప్రత్యక్షంగా దగ్గర. అక్కడ కనబడుతున్నటువంటి కాన్సెప్ట్ ఏమైపోయింది అంటే, ఇప్పుడు ఈ ఇతనికి ఉదయనిధి స్టాలిన్ వ్యవహార శైలి అంటే అక్కడ పోలీసింగ్ ఎట్లా ఉంటుందంటే ప్యూర్లీ డివైడ్. గత 60 ఏళ్ళు లెక్కేసుకోండి, 60 సంవత్సరాల నుంచి వీళ్ళు డిఎంకే పోలీస్, వీడు ఏఐఏడిఎంకే పోలీస్. డిఎంకే అధికారంలోకి రాగానే ఏఐఏడిఎంకే బ్యాచ్ అంతా లైమ్ లైట్ లోంచి పక్క వెళ్ళిపోతారు.